అసలు మీరు కేరళకి ఎలా వెళ్ళారు? మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? మీకు ఎంతమంది పిల్లలు? మీ ఫ్యామిలీ మెంబర్స్ ని పరిచయం చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మావతి ఫ్రమ్ కేరళ. ఫస్ట్ అండ్ ఎవరికి చూసినట్టయితే నా పేరు పద్మావతి. వీడియో ఎండ్ వరకు చూడండి. నా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు ఒక చిన్న నా గురించి మీతో ఇంట్రడ్యూస్ చేసుకుంటా. సో నాకైతే ముగ్గురు పిల్లలు, కన్నయ్య, తనీష, కన్నయ్య, ఆ తర్వాత అమ్ముడు, థర్డ్ పాప అన్నమాట. సో నాకు ముగ్గురు పిల్లలు. మా హస్బెండ్ పేరు మధుసూదన్. అత్తయ్య, మామయ్య, అమ్మమ్మ అండ్ బావగారు, అక్క. అమ్మమ్మ అంటే అత్తయ్య వాళ్ళ అమ్మ. మాది పెద్ద ఫ్యామిలీ. ఇందులో ముగ్గురు పిల్లలు, చింటూ, రోజీ, టామీ. చింటుగాని బిడ్డే రోజీగాని బిడ్డ పిల్లలు లేరు, కానీ చింటు పాపనే అనమాట, టామీ గాడు. సో కొత్తగా వచ్చేసింది మా ఫ్యామిలీలోకి. మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. మేము 13 మెంబర్స్. ఎలా అంటే ప్రేమ, అనురాగాలు అన్నీ ఎక్కువే మాకు. సో ఇంకా నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తే, నేను స్కూలింగ్ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఇంకా ఇంటర్ విషయానికి వచ్చేస్తే గీతాంజలి కాలేజ్, అప్సిగూడ, మల్లాపూర్ అనమాట మా ఏరియా. ఇంకా మల్లాపూర్ ఏరియా ఎడ్యుకేషన్ అది. ఇంకా బీటెక్ చేశాను, బట్ డిస్కంటిన్యూ అయింది, కరోనా వచ్చింది. ఆ తర్వాత నాకు ఇంట్లో మ్యాచెస్ చూస్తుంటే మా లవ్కి యాక్సెప్ట్ చెయ్యకపోతే, అంటే యాక్సెప్ట్ చెయ్యరేమో అనే విధంగా నేను ఇంట్లో చెప్పకుండా వచ్చేసాను. లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. సో మా వారి పేరు మధుసూదన్. వీడియోస్లో ఎప్పుడు కనబడలేదు, తనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా డీటెయిల్గా చెప్పాలి అని అంటే తనకి ఇష్టం లేదు. ఇంకా నా స్కూలింగ్ చెప్పేశాను. మేము మల్లాపూర్లో ఉంటాం. మా మదర్ అంటే మా అమ్మ వైశాలకి వచ్చేస్తే మమ్మీ, డాడీ, 2 అన్నయ్యలు, ఒక తమ్ముడు, స్వీట్ సిస్టర్ నేను, లిటిల్ ప్రిన్సెస్ని నేను మా ఇంట్లో. అంతే. మేము కేరళకి ఎలా వచ్చామంటే కరోనా టైం అనమాట. అక్కడ ఉంటే ఏమైనా ఇష్యూస్ అవుతాయేమో అనే విధంగా మేము కేరళకి వచ్చేసాము, మ్యారేజ్ చేసేసుకున్నాము. యాక్చువల్లీ మా మామయ్య వాళ్ళది కేరళ. మరి మళ్ళీ ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, వాళ్ళది కేరళ అయితే మీరు ఎలా వెళ్ళారు, వాళ్ళది కేరళ అయితే వాళ్ళు హైదరాబాద్లో ఎలా ఉన్నారు అని. వాళ్ళది కేరళ అయితే మీరు ఎలా కుదిరారు అని. మా మామయ్య అక్కడ వర్క్ చేస్తుండే, వాళ్ళు కూడా అక్కడనే, పుట్టినప్పటి నుంచి వాళ్ళు అక్కడనే. మా అత్తయ్యని మా అమ్మమ్మ ఇక్కడే ఉంటాడు కదా అనేసి ఇచ్చి చేసిందనమాట. సో ఆ తర్వాత మేము ఫైనాన్షియల్గా అక్కడ ఇబ్బందులు అవుతున్నాయి అనేసి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు. మేము వచ్చాము, మా వెనకాల మా ఫ్యామిలీ మొత్తం ఇలా గుంజుకొచ్చేసాము అందరం. సో అందరం ఇక్కడే ఉంటున్నాము, ఇక్కడే సెటిల్ అవుతున్నాము. ఇంకా కేరళలో ఎక్కడ ఉంటాము అంటే త్రిశూర్ అనమాట. త్రిశూర్ జిల్లా కాదు, పాలకాడ్ డిస్టిక్ మాది. సో త్రిశూర్కి దగ్గర. త్రిశూర్ నుంచి పటాంబికి రావాలి, పటాంబి నుంచి ఇంకా రావాలి అనమాట. అంత ఐడియా ఉండదని చెప్పట్లేదు. ఇంకా త్రిశూర్ మాది. ఎవరైనా విజిట్ చేస్తే కలుద్దా అంటే అప్పుడు చూద్దాంలేండి. సో అది. ఇప్పుడైతే నేను చదువుకున్న సిద్ధార్థ యూనివర్సిటీ అనమాట, బీటెక్. ఇప్పుడు తోప్ యూనివర్సిటీ అయింది, మస్తు డెవలప్ అయిపోయింది. మనం చదువుంటే ఎప్పుడో బాగుపడిపోయే వాళ్ళ. ఏదో కంటెంట్ క్రియేట్ చేస్తున్నా. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే మా పాప వీడియోకి 1 మిలియన్ వ్యూస్ క్రాస్ అయ్యాయి. నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ. ఇలానే సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో లాంగ్ వీడియోస్ కొంచెం రీచ్ అవ్వట్లేదు, అది నాది మిస్టేక్ ఉంది. నేను కంటిన్యూగా పోస్ట్ చేయకపోవడం వల్ల నాకు మంచిగా రీచ్ వస్తుందని నేను సక్సెస్ కోసం ట్రై చేస్తున్నాను. సో అది నేను చేస్తున్న ప్రెజెంట్ అయితే. ఇంకా ఆయిల్ బిజినెస్ అయితే అంతగా అంటే లాక్స్లో ఆర్డర్స్ రాకపోయినా మినిమం వేళ్లలో లెక్క పెట్టుకునే ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. ఆర్డర్స్ కూడా ప్రాపర్గా డెలివరీ అయితే నేను చేస్తున్నాను. ఎవరికన్నా కావాలి అని అంటే నేను నా వీడియోస్లో నంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. ఇది నేను చేసేది ఆయిల్. నాకు ముగ్గురు పిల్లలు, ఇంట్లో పనులు, వీడియోస్, నా కెరియర్, ఇంత పెద్ద కెరియర్ని నేను మెయింటైన్ చేస్తున్నా. స్పీడ్గా చెప్పానని అనుకోకండి, షార్ట్ అండ్ స్వీట్లో చెప్తా అని చెప్పేశాను. ఇది నా ఫ్యామిలీ అనమాట. ఇంత ఫ్యామిలీని చూసుకుంటూ, అంటే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు, ఫ్యామిలీని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో పనులు చూసుకుంటూ, వీడియోస్ మేనేజ్ చేసుకుంటూ లైఫ్ని అయితే హ్యాపీగా రన్ చేస్తున్నా. ఇదైతే నా సక్సెస్కున్న సీక్రెట్. సో అంతే అనమాట. అంటే సక్సెస్ రావచ్చు, ఇవాళ కాకపోయినా రేపైనా రావచ్చు, బట్ హార్డ్ వర్క్ రీప్లేస్ అంటారు కదా, అలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నా. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో కూడా ఎవరైనా పూర్తిగా ఎండ్ వరకు చూస్తున్నట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేస్తేనే ఇంకొంతమందికి రిఫర్ అవుతుంది అనమాట. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది నా షార్ట్ అండ్ స్వీట్ ఇంట్రడక్షన్. ఇంకా చెప్పాలంటే ఇంకా వచ్చేసాము, ట్రాన్స్ఫర్ అయ్యాము అని చెప్పాను కదా. సో వచ్చేసాక ఇక్కడ సెటిల్ అయ్యాము. రీసెంట్గానే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నన్ను అయితే యాక్సెప్ట్ చేశారు. సో యాక్సెప్ట్ చేశారు కాబట్టి నేను వెళ్తూ వస్తూ ఉన్నాను హైదరాబాద్. ఇది
నా గురించి ఇంకా ఏమైనా మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేసేయండి. నేను కంపల్సరీ వీడియోస్ అయితే చూపిస్తాను. కొంతమంది కామెంట్ చేస్తున్నారు హెయిర్ ఆయిల్ గురించి చెప్పండి, డాండ్రఫ్ గురించి చెప్పండి, అండ్ టమ్మీ ఫ్యాట్ గురించి చెప్పండి. ఇంకా అక్కడ వ్యూస్ మాకు చూపించండి, అంటే వెదర్ని కానీ అన్నీ చూపించండి, మంచిగా వీడియోస్ చేయండి అనేసి చాలా సజెషన్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ సజెషన్స్ మీ. అంతేకాకుండా నేను వీడియోస్ చేయడానికి కంపల్సరీగా చూస్తాను, షార్ట్ అండ్ స్వీట్గా చేస్తాను, పోస్ట్ చేస్తాను, చూడండి. సో ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఫర్ ద మోర్ వీడియోస్. బాయ్ బాయ్. లైక్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ వేస్తేనే ఇంకొంతమందికి రిఫర్ అవుతుంది. బాయ్ బాయ్. నా స్కిన్ టోన్ చాలా చేంజ్ అయింది కదా, మెయింటైన్ చేస్తాను.